సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మొంతా తుఫాన్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ తర్వాత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ క్యాడర్ నాయన అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అందిస్తారు రవీందర్. అనుశ్రీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపు క్రితం నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోంతా తుఫాను ఏ విధంగా అయితే ఎఫెక్ట్ వారి జిల్లాల్లో చూపించింది, ఏ విధంగా పంట నష్టం జరిగింది, అట్లాగే ప్రాణ నష్టం కానీ ఇతర ఆస్తి నష్టం సంబంధించి ఏ విధంగా జరిగిందనేది పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా వైఎస్ జగన్ దృష్టి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించిన సందర్భంగా అనేక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా మోంతా తుఫాను వచ్చే సందర్భంగా ముందస్తుగానే అప్రమత్తం చేసి ఉన్నట్టయితే అధికారులు కానీ అక్కడ గ్రామ సచివాలయ సిబ్బందిని కానీ వీరందరినీ ముందుగానే అప్రమత్తం చేసినట్టయితే ఈ మరణాలు కూడా 8 వరకు ఇప్పటికే నమోదైనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆ 8 మరణాలు కూడా ఖచ్చితంగా నమోదయ్యేవి కాదని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా పంట నష్టానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఆ ప్రీమియం కూడా ప్రభుత్వం వైపు నుంచి చెల్లించలేదు. కేవలం బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో కొంతమంది రైతులు సంబంధించి మాత్రమే ప్రీమియం కట్టారు కాబట్టి వస్తే వారికి మాత్రం ఇన్సూరెన్స్ వస్తుంది తప్ప మిగతా రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. దాదాపు 8 లక్షల ఎకరాల్లో పైగా పూర్తి స్థాయిలో నష్టం జరగక మొత్తం 15 లక్షల ఎకరాల్లో పంట తుడిచిపోయినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా రైతులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని అన్ని జిల్లాల నాయకులందరూ కూడా వైఎస్ జగన్ దృష్టి తీసుకొచ్చారు. ప్రధానంగా ఇప్పటికే జగన్ ఆదేశాల మేరకు పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా జిల్లాల్లో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. రైతులు ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారి సంబంధించినటువంటి పంటని చూడటంతో పాటు వారికి ధైర్యాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఎన్యూమరేషన్ అనేది జరగబోతుంది కాబట్టి పంట నష్టం అంచనాలు ప్రభుత్వం వైపు నుంచి జరగబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇందులో కూడా కక్ష సాధింపు ఉంటుంది. రాజకీయ వ్యవహారాలను ఇందులో చొప్పించి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కానీ కార్యకర్తలు రైతులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పంట నష్టం అందకుండా చేసేటువంటి ప్రమాదం చాలా ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసే అనేక పెన్షన్ల వ్యవహారం కానీ ఇతర ప్రభుత్వ పథకాలు అందించే విషయంలో పార్టీ రంగు చూపిస్తూ కేవలం కొంతమంది మాత్రమే అవకాశాలు కల్పిస్తూ మిగతా అందరూ కూడా పెన్షన్లు కట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు ఈ పంట నష్టం అంచనాల విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు అన్నటువంటి కారణాలను చూపించి వారిని ఇందులో నుంచి తొలగించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చే విధంగా అప్రమత్తంగా ఉండాలని వైఎస్ జగన్ పార్టీ నాయకులకి ఆ దృష్టి తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ రోజు నుంచే పంట నష్టం అంచనాలకు సంబంధించినటువంటి అధికారులు గ్రామాల్లో పర్యటిస్తారు కాబట్టి నిజంగా పంట నష్టానికి ఏదైతే జరిగిందో వారి సంబంధించి అక్కడ తీసుకెళ్లి చూపించి అక్కడ ఎన్యూమరేషన్ జరిగే విధంగా చూడాలని కూడా జగన్ చెప్పారు. ఇక PPP పద్ధతి సంబంధించి అంటే ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సంబంధించి వచ్చే నెల 4వ తారీఖున నిర్వహించాలనుకున్నటువంటి ర్యాలీని దీన్ని వాయిదా కూడా వేసినట్టు మన సమాచారం అవుతుంది. 11వ తారీఖుకి దీన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఎందుకంటే పంట నష్టం సంబంధించినటువంటి అంచనాలు తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం అందరూ అదే పనిలో ఉన్నారు కాబట్టి 11వ తారీఖు అంటే వారం రోజులు తర్వాత నిర్వహించే విధంగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే వైఎస్ జగన్ కూడా త్వరలో కొన్ని జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉందని మనకు సమాచారం అవుతుంది. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇదే విషయాన్ని జగన్ దృష్టి తీసుకొచ్చారు. ప్రధానంగా గోదావరి జిల్లాలో అక్కడ ఆ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంది. చాలా పంట నష్టం కానీ లేదంటే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా అక్కడే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అటువైపు పర్యటనలో కూడా పెట్టుకునే అవకాశం ఉందనేది పార్టీ నాయకులు చెప్తున్నమాట. ఏదేమైనా ఈ మోంతా తుఫాన్ వల్ల తీవ్రమైన ఎఫెక్ట్ అయింది కాబట్టి ప్రతి బాధిత రైతుకు ప్రభుత్వం వైపు నుంచి పరిహారం అందే విధంగా పోరాటం చేయాలి, రైతుకు అండగా నిలబడాలనేది వైఎస్ జగన్ చాలా స్పష్టంగా పార్టీ నాయకులకు సూచించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.